ఈరోజు ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టాప్ 3 టీమ్స్ విత్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్? క్రింది వాటిలో ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించినటువంటి మొదటి 3 జట్లు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, ఆర్సీబీ. ఈ కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ వీళ్ళ స్కోర్లు ఎంతో చూద్దాం ఒకసారి. ఎస్ఆర్హెచ్ 287 స్కోరు, నెక్స్ట్ కేకేఆర్ 272 స్కోర్. ఇప్పుడు మనకి ఆర్సీబీ వచ్చేటప్పటికి ఎంత స్కోర్తో ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఐపీఎల్ దగ్గరకు వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది పురుషులకు సంబంధించినటువంటి T20 క్రికెట్ లీగ్. ఈ ఐపీఎల్ను 2007వ సంవత్సరంలో మనకి బీసీసీఐ వాళ్ళు ఈ లీగ్ను ప్రారంభించారు. కానీ అధికారికంగా ఏప్రిల్ 2008వ సంవత్సరం నుంచి ఈ ఐపీఎల్ను ప్రారంభించారు. 2008వ సంవత్సరంలో మొట్టమొదటి ఐపీఎల్లో విజేతగా ఎవరు నిలిచారు అనేసి అంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు విజేతగా నిలిచారు. ఈ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించారు. 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ 2024 వరకు మొత్తం మనకి 17 సీజన్స్ జరిగినాయి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం వచ్చేటప్పటికి జరిగేటువంటి సీజన్ 18వ సీజను. 2024లో మనకి ఎస్ఆర్హెచ్ మీద కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ప్రస్తుతానికి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించి రికార్డు చేసినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. అదేవిధంగా అత్యధిక వికెట్స్ తీసినటువంటి వ్యక్తి యుజ్వేంద్ర చాహల్ నిలిచారు. ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లు సాధించినటువంటి క్యాప్టెన్స్ ఎవరు అనేసరంటే ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మ. మన ఐపీఎల్ చరిత్రలోనే 150 క్యాచ్లు పట్టినటువంటి తొలి వికెట్ కీపర్ ఎవరు అనేసంటే ఎంఎస్ ధోని. ఐపీఎల్ చరిత్రలో తక్కువ బంతులలో సెంచరీ కొట్టినటువంటి వ్యక్తి ఎవరు అనేసంటే క్రిస్ గెయిల్.